తల్లిదండ్రులు ఒక పిల్లోడు బాగా అస్థి పంజరంలాగా అయిపోయాడండి, ఎముకల గూడులాగా అయిపోయాడు. ఆ పిల్లాడిని మోసుకుని వెళ్తున్నారు తల్లిదండ్రులు. ఆ తల్లి అంటుంది, ఏ తల్లికి కష్టం రాకూడదయ్యా, ఏ తల్లికి బాధ రాకూడదయ్యా, ఒక్కగానొక్క కొడుకు, ఆశలన్నీ వీడి మీద పెట్టుకున్నాం, వీడిని చదివించి ప్రయోజకుడిని చేద్దామని ఎన్నో కష్టాలు పడ్డాం, తిప్పలు పడ్డాం. ఈ రోజున వీడు ఎదిగాడు, మా మాట వినలా, ఎదిగాడు, మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని లెక్క చేయలా, పట్టించుకోకుండా మమ్మల్ని లెక్క చేయకుండా వాడి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి తిరగరాని చోట్ల తిరిగి చేయకూడని పనులన్నీ చేసి ఇదిగో ఈ రోగం తెచ్చుకొని ఇప్పుడు వృద్ధాప్యలో ఉన్న మమ్ములను వాడు చూసుకుంటాడని మేము వాడి మీద మా కళ్ళన్నీ పెట్టుకుని ఆశలు పెట్టుకుని ఉంటే వీడిని ఇప్పుడు మేము అస్థి పంజరంలాగా ఉన్న వీడిని మోసుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు, ఈ కష్టం ఎవరికి రాకూడదు, మేము ఎవరికి చెప్పుకోలేము. ఇలాంటి జబ్బని తెలిస్తే అందరూ అసహించుకుంటారని వాడి గురించి ఎవరికి మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని తల్లి బాధపడుతుంది. మనసులో దాచుకోలేమయ్యా, వీడికి సేవ చేయలేకపోతున్నాం, విసిగిపోతుంది మా ప్రాణం, ఇక వీడిలా బ్రతకడం కంటే చనిపోవడం మేలు అని అనిపిస్తుంది కొన్నిసార్లు. నా బిడ్డ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నానయ్యా అని ఆ తల్లి విలపిస్తూ రోధిస్తూ ఉంది. ఈ రోజున ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయ, ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు క్షేమంగా ఉండాలని, వాళ్ళు చక్కగా మంచి భవిష్యత్తు కలిగి జీవించాలని ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ కోసం తల్లిదండ్రులకు మనం ఏం చేయాలో తెలుసా? డబ్బు సంపాదించానండి, ఆస్తి కూడగట్టానండి, ఒక అందమైన ఇల్లు కట్టానండి, నా బిడ్డలకేం తక్కువ, నా బిడ్డలకేం లోటు అండి, వాళ్ళకి ప్రతిరోజు సమృద్ధి అయిన ఆహారం, వాళ్ళు ఏది కావాలంటే తీసుకొచ్చి పెడుతున్నా, ఏది కావాలంటే వాళ్ళకి సమకూరుస్తున్నా. నిజమే, పిల్లల్ని చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే మన బిడ్డల కోసం వాళ్ళకి ఏది కావాలో పెట్టడం మాత్రమే కాదు, వాళ్ళ కోసం ఒక్క పూటైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆలోచించండి. ఎన్నోసార్లు నేను చెప్తున్నా, పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడాలి అని అంటే తల్లిదండ్రులుగా మీరు బాధ్యత వహించాలి. పాలిచ్చే తల్లికి చెప్తారు, ఆ పిల్లోడికి అనారోగ్యం రాకుండా ఉండాలంటే నువ్వు తినే తిండి జాగ్రత్తగా ఉండాలి, చల్లటివి తాగకూడదు, వేడివేడిగా తినాలి, ఇదిగో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. ఎన్ని జాగ్రత్తలు చెప్తారండి. ఈ రోజున ఒక చంటి బిడ్డకి అనారోగ్యం కలగకుండా ఉండడానికే బాలింతగా ఉన్న తల్లికి అన్ని జాగ్రత్తలు చెప్తున్నారే. మరి మన బిడ్డలు ఎదుగుతున్నారు, మన కళ్ళ ముందు ఎదుగుతున్నారు, వారు దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కలుగా మార్చబడాలని ఒక ఆశ మనలో ఉండాలిగా. ఎదుగుతున్నారులేండి, చక్కగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు పిల్లలు బూతులు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు. దానిలో సంతోషం కాదు, మన పిల్లలకు అప్పుడు చెప్పాలి, రే ఆ మాట మాట్లాడకూడదు, అలా నువ్వు పలకకూడదు అని చెప్పగలిగితే ఇంకోసారి ఆ మాట మాట్లాడడానికి భయపడతాడు. అలా కాకుండా వాడిని చూసి ఇంకా ఎత్తుకొని, మా నాయనే మా బంగారం ఎంత చక్కగా బూతులు మాట్లాడుతున్నావురా అని వాడిని వాటేసుకుని ఉంటే వాడు పెద్ద అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ కాదు, అలా పెంచిన నిన్ను కూడా తిడతాడు. ఈ రోజున ఆ దినములు రాకముందే మన పిల్లలను వారికి భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడేటట్లుగా ఒక్క పూట దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే తల్లిగా మార్చబడాలి. ఒక తల్లి తనకున్నటువంటి బిడ్డలందరి కొరకు, బిడ్డలందరి భవిష్యత్తు కొరకు ఏడ్చి 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 తెల్లవార్లు ఏడుస్తూనే ఉండేది. ఆ ఏడ్చిన ఆ తల్లి కన్నీరు దేవుడు చూసి వాళ్ళను ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి సేవకులుగా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున ఒక తల్లి కన్నీరు వృధా కాదు, ఒక తల్లి గార్చిన కన్నీరు వ్యర్థం కాదు, అది ఆ బిడ్డలకి క్షేమకరంగా మార్చబడుతుంది. అయితే పిల్లలు కూడా గుర్తించాలి, ఒకవేళ తల్లి కార్చే కన్నీరు వాళ్ళు పెట్టిన కష్టాలకైతే కనుక అది శాపం అవుతుంది, గుర్తుపట్టాలి. ఒకవేళ తల్లి కార్చిన కన్నీరు బిడ్డల క్షేమం కోసం అయితే వారికి క్షేమం కలుగుతుంది. అలా కాకుండా వాళ్ళే తల్లిని కష్టపెట్టి కన్నీళ్ళు పెట్టించారా, అది వాళ్ళకి శాపం, ఊరి. ఒక మాటలో చెప్పాలంటే ఏ తల్లిదండ్రులను కష్టపెట్టకూడదు, అలాగే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులను కష్టపెట్టే వారిగా ఉండకూడదు. ప్రతిరోజు కూడా మన పిల్లల కొరకు ప్రార్థించుకునే తల్లిదండ్రులుగా మార్చబడదుము గాక. గట్టిగా ఆమెను చెప్పండి. అస్థి పంజరంలాగా మారిపోయాడండి. వాళ్ళని చూసి అనుకుంటున్నారు, వీడిలా బ్రతకడం కంటే చనిపోతే మేలు, మా పనులే మేము చేసుకోలేకుండా ఉంటే, మేమే ముసలివాళ్ళం అయిపోయి ఉంటే వీడిని రోజు హాస్పిటల్కి మేము తిప్పలేకపోతున్నాం, ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. మన బిడ్డలు దీవించబడాలి. ఆమెను చెప్పండి. మన బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి.
అలా మార్చబడేటట్లుగా దేవుడు మన బిడ్డలను దీవించునుగాక. ఆ తల్లి విలపిస్తుంది, అయ్యా పెళ్ళైనాక 15 ఏళ్లకు పుట్టాడయ్యా, అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్నాం, ఒక్కగానొక్క కొడుకని లేక లేక పుట్టాడని 15 ఏళ్లకు పుట్టాడని ఎంతగా మేము గారం చేసి పెంచితే పెద్దయినా కూడా వెచ్చలివిడైపోయాడయ్యా, వెచ్చలివిడైపోయాడయ్యా. తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వాడిష్టం వచ్చినట్లు వ్యసనాలు పాలైపోయాడు, రోగం తెచ్చుకొని ఇప్పుడు వాడికి మేము సేవ చేసే పరిస్థితి వచ్చేసిందయ్యా. ఎంతగా వాడికి ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలా. డబ్బు ఉంది కదా, సంపాదించాం కదా, వెచ్చలుడిగా ఖర్చు పెట్టాడు. ఆ డబ్బు ఉంది కదా అని చెప్పి జలసాలు చేసి ఈరోజు నీ పరిస్థితికి వచ్చాడయ్యా. వాడు మమ్మల్ని చూస్తాడు లేక లేక పుట్టాడు అనుకుంటే పుట్టినందుకు వాడిని మేము చూడాల్సింది. దీని బదులు మాకు పుట్టకుండా బాగుండేదయ్యా, అసలు పిల్లలు లేకుండా బాగుండేదయ్యా అని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈ రోజున అలాంటి రోజులు ఏ కుటుంబంలో ఎవరికి రాకూడదు. దేవుడు మన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్.